హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ డ్రై ఫ్రూట్ కోకోనట్ డార్క్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. సో స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ని వేసుకొని ఇలాగా వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యేలోగా జీడిపప్పు అలాగే బాదం పప్పు రెండింటిని కూడా ఇలాగా చిన్నగా క్రష్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. సో ఇలాగా వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాక్లెట్స్ తినేటప్పుడు మనకి క్రంచీగా అనిపిస్తాయి. సో ఇవి హెల్దీ కూడా కదా, అందుకని నేను వీటిని వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేడి అయిపోయాయి. ఇప్పుడు గాజ్ బౌల్ని కానీ లేదా సిల్వర్ గిన్నెని కానీ ఇలాగా వేడి చేసి పెట్టుకున్నటువంటి నీళ్ళ గిన్నె పైన ప్లేస్ చేసుకోవాలి. సో నేను మీ అందరికీ కనపడేలాగా ఒక గాజ్ బౌల్ని తీసేసుకుంటున్నాను. అలాగే బటర్ని తీసుకుంటున్నాను. నేనైతే అమూల్ బటర్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెన్న కూడా ఉన్నా పర్వాలేదు, దాన్ని కూడా వేసుకుని మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ వెన్న వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ వెన్న అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఇలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బటర్ అంతా కూడా మెల్లగా కరగడం స్టార్ట్ అయిపోయింది. ఇదంతా ఇప్పుడు బాగా కరిగిపోతుంది. ఈ బటర్ అంతా ఇప్పుడు కరిగిపోయింది కదా, ఇందులోకి నేను కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్లు. చూడండి, ఇక్కడ నేను హెర్షీస్ కోకో పౌడర్ వాడుకుంటున్నాను. సో మనకి వికీఫైడ్ కూడా మనకి కోకో పౌడర్ దొరుకుతుంది. సో నేను ఇప్పుడైతే దీన్ని వాడుకుంటున్నాను. దీన్ని నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వాడుకుంటున్నాను. ఈ కోకో పౌడర్లో మనకి షుగర్ అయితే ఏమీ ఉండదు. సో ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని ఇందాక కరిగించుకున్నా కదా ఆ బటర్లోకి వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్ తోటి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, 3 టేబుల్ స్పూన్స్ వేసేసాను. సో ఇప్పుడు దీన్ని నేను బాగా కలిసేలాగా గరిటెతోటి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది. ఇందులోకి నేను ఒక 4 టేబుల్ స్పూన్ల చక్కెరని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసేసి మిక్సీ జార్లో మెత్తటి పౌడర్ లాగా పట్టుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని ఇందాక చాక్లెట్ పేస్ట్ లాగా చేసుకున్నటువంటి మిక్చర్లోకి నేను ఈ పౌడర్ అంతటిని కూడా వేసేసుకొని ఉండలు లేకోకుండా గరిటెతోటి నేను బాగా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కలుపుకున్నాక ఇలాగా ఇది డ్రై మిక్చర్ లాగా అయిపోయింది కదా, ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నను కూడా వేసేసుకొని మరొకసారి ఆ వెన్నంతా కూడా బాగా కలిసేలాగా చూడండి ఇలాగా గరిటెతో బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా గ్రేవీ లాగా అయిపోయింది కదా. సో మనకి చాక్లెట్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని చల్లబడేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లబడేంత వరకు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మనం దీన్ని ఫిల్ చేసుకోవడానికి ఇవి సిలికాన్ మౌల్డ్స్ అంటారు. ఇవి మనకు అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. దీని కాస్ట్ కూడా 70 రూపీసే అండి. దీంట్లో చాలా వెరైటీస్, చాలా షేప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చల్లగా అయినటువంటి చాక్లెట్ మిశ్రమాన్ని స్పూన్ తోటి కొద్దిగా ఇలాగా మౌల్డ్స్లోకి మనము వేసుకోవాలి. ఇవి మనకు నార్మల్ డార్క్ చాక్లెట్స్. మనకి డ్రై ఫ్రూట్స్ తోటి కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలాగా చాక్లెట్ మిశ్రమంలోకి వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకునేసేసి చాక్లెట్ మౌల్డ్స్లోకి ఇలాగా కొద్దిగా వేసుకొని అన్ని చాక్లెట్ మౌల్డ్స్లోకి కూడా ఇలాగే ఫిల్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను మొత్తం అంతటిని కూడా ఇలాగా స్పూన్ తోటి వేసుకుంటూ ఫిల్ చేసుకున్నాను. ఇలాగా దీన్ని తర్వాత ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈవెన్గా చాక్లెట్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా చేసి పెట్టుకున్నటువంటి చాక్లెట్ని 2 గంటల సేపు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో మనకి 2 గంటల తర్వాత ఇలాగా బాగా గడ్డగట్టిపోయింది. చూడండి, ఇలాగ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మౌల్డ్స్లో నుంచి నేను ఇలాగా ప్రెస్ చేసుకుంటూ బయటికి తీసేస్తున్నాను. అంతేనండి, చాక్లెట్స్ చూడండి ఎంత బాగా వచ్చేసాయి కదా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా మనము ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి డ్రై ఫ్రూట్స్తో వద్దనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోతే సరిపోతుంది. నార్మల్ డార్క్ చాక్లెట్స్ రెడీ అయిపోతాయి.
సో మీకు ఎలా కావాలనుకుంటే అలాగ డ్రై ఫ్రూట్స్తో కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ తోటి, లేదనుకుంటే నార్మల్ డార్క్ చాక్లెట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా అలాగే కోకోనట్ పౌడర్ వేసుకోకుండా నార్మల్ షుగర్ వేసేసుకుంటే మనకు నార్మల్ డార్క్ చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే మనము పిల్లల కోసం డార్క్ చాక్లెట్స్ రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. చూడండి, మొత్తం అన్ని చాక్లెట్స్ కూడా నేను ఇలాగా మౌల్డ్స్లో నుంచి ఈజీగా తీసేసుకుంటున్నాను. సో ఇవి మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలాగా డ్రై ఫ్రూట్స్ మిడిల్లో ఉంటాయి. మనం తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో మనకి క్రంచీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.